భూములు వాళ్ళకి ఇంటికి ఎక్కువ ఉన్నాయి, కోర్టులో వేశారు. ఎక్కువ ఉన్నాయి ఏంది? ఇప్పుడు మిథున్ రెడ్డి భార్య భర్త ఉంటారు, వాళ్ళది సపరేటు వీళ్ళది సపరేట్గానే కౌంట్ అవుతుంది కదా. ఇంకోటి ఎవరి కాళ్ళకి వ్యక్తిగతంగానే అవుతుంది కదా. భూములు ఎక్కువ కొనుక్కున్నారు, ఈ అమరావతిలో కొనుక్కున్నాయి ఏంటి? బేసిక్గా వాళ్ళు ఏమన్నా అడుక్కు తినే స్టేజ్లో ఉంటే డబ్బులు లేనోళ్ళు పేదోళ్ళు. ఇప్పుడు నేను కూడా మొదట ఏమనుకున్నాను, వాళ్ళ ఆవిడ పేరుతో పొలాలు ఉన్నాయంటే అంతకుముందు ఏదో ఏం లేకపోతే ఆవిడ పేరుతో పట్టాలు ఇచ్చారేమో అనుకున్నా. తీరా చూస్తే అదేం కాదు. ఆవిడ లిస్టు చూస్తే అది ఇండియా టుడే వాడు రిలీజ్ చేసిన లిస్టు, ఆంధ్రజ్యోతి నాడులో కూడా వచ్చిన లిస్టు. దాంట్లో ఇంత కోటీశ్వర్లు అనేది అంటే అప్పటికే కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడేదో ఒక గజం తీసుకున్నారు. ఖచ్చితంగా భూదందాలు జరుగుతాయి అక్కడ, నో డౌట్. నేను చెప్తున్నాను కదా, స్థానిక నాయకులు చేస్తారు, పెద్దిరెడ్డి పేరు చెప్పుకుంటారు, ఆపరు. ఏ రౌడీ నాయకుడు ఆపడం ఎందుకు, వెనకాల తిరగడానికి 10 మంది రౌడీలు కావాలి కాబట్టి అదే రూట్లో నడుస్తుంది. ఇప్పుడు పెద్దిరెడ్డిని చెయ్యాలంటే భూదందాల విషయంలో పెద్దిరెడ్డిని ఏం చేయలేరు, ఎందుకంటే పెద్దిరెడ్డి డైరెక్ట్ గా ఎవడు భూమి గనుల విషయంలోకి వచ్చేటప్పటికి ఇంతవరకు ఎరపతినేని ఏం చేయగలిగారు? సిబిఐ దర్యాప్తు కోర్టు ఆదేశించి ఏం చేశారు? రవీంద్ర ఇంతకు ముందు ఏమైంది? ఇంతకుముందు ఏం చేశారంటే ఈ గనుల్ని దేనికి వాడుకుంటారంటే 23 మంది ఎమ్మెల్యేలు అప్పుడు వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది గనులు ఉన్నోళ్లేగా. ఆ ఏరియాలో గను ఉన్నటువంటి వాళ్ళందరూ ఇటుకు వచ్చేగానే మంచి వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు అట్లాంటి స్టైల్లో ఇప్పుడు ఏమైంది, పెద్దిరెడ్డి ఏరియాలో ఉన్న గనులన్నీ తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటారు, అంతే. సింపుల్ లాజిక్, అంతకు మించి ఏం నడవదు.